ఇజ్రాయెల్ ఇరాన్ తర్వాత ఒకసారిగా భారతదేశంలో ధరల మీద ధరలు పెంచుతుంది ఎన్డీఏ ప్రభుత్వము. మనం చూసాం గతంలోనే ధరలు అంటే గ్యాస్ ధరలు 933 రూపాయలు పెరిగింది. అయితే ఇవాళ తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మరో 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు, పెట్రోల్ పైన 3 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని ప్రభావం పెద్ద ఎత్తున కూడా నిత్యావసర ధరల పైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఏమనుకుంటున్నారు, పెట్రోల్ ధరలు రేట్లు పెంచడాన్ని ఎలా స్వీకరిస్తున్నారు అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కొంతమంది ఆ వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని ఎట్లా చూడాలి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని చెప్పేసి ఒక 2 నెలల నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటించాయి. అంటే కృత్రిమ కొరత సృష్టించి డీజిల్ పెట్రోల్ దొరకట్లేదని చెప్పేసి ఉదంతులు పుట్టించి 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పేసి అందరూ ఊహించిన విధంగానే అయితే పెరిగితే రూపాయలు 2 రూపాయలు పెరుగుతుంది అనుకుంటే ఏకంగా 3 రూపాయల 29 పైసలు రేటు పెంచడం అనేది చాలా దుర్మార్గము. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన దేశాన్ని వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణలో వచ్చి డీజిల్ పెట్రోల్ తక్కువగా వాడండి, వంట నూనె తక్కువ వాడండి, బంగారం అసలే కొనొద్దండి అని చెప్పి చెప్పడం అనేది ఇది చాలా మన రాజకీయ నాయకుల అసమర్థతనానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందడం కోసం ఆవిష్కరణలు తేయండి, లేదంటే పెట్రోల్ డీజిల్కు మీకు అందినంత ఉంటుంది, నిత్యావసర వస్తువులు మీకు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి నాయకులను చూసాం. కానీ మీరు తక్కువ వాడండి, తక్కువ తినండి అనేటువంటి చెప్పేటువంటి నాయకుడిని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం అనేది ఒక పెట్రోల్ డీజిల్ రేట్లకే పరిమితం కాదు. దీనివల్ల రవాణా వ్యవస్థ కుదేలయ్యి నిత్యావసర వస్తువులైనటువంటి రేట్లు కూడా పెరగడానికి ప్రభావం ఉంది. ఎందుకంటే డీజిల్ రేటు 3 రూపాయలు పెంచడం వల్ల రవాణా వ్యవస్థ పైన కూడా భారం పడి రవాణా వ్యవస్థలో అంటే కూరగాయలు సరఫరా చేయడానికి అయితేనేమి, లేదంటే నిత్యావసర వస్తువులు రవాణా చేయడానికి కూడా రేట్లు పెరిగి ఈ ప్రభావం నిత్యావసర వస్తువులపైన కూడా పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే నిత్యావసర వస్తువుల రేట్లు కొనలేక సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం అనేది చాలా బాధాకరము. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు కనీసం ఇప్పటికే మనము లెక్కలు చూసుకున్నట్టయితే సరిపడినటువంటి ఆహారం తినడం లేదని చెప్పేసి, అంటే ఒక రైస్ మాత్రమే తింటా ఉన్నారు, ఆయిల్ మాత్రమే తింటా ఉన్నారు, పాలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తినలేకపోతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. ఇలాంటి వాటిపైన మరో పిడుగుపడ్డట్టుగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల మాలాంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు, సింగిల్ ఎంప్లాయీ ఉన్నటువంటి కుటుంబాలు చాలా అవసరపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి అసమర్థతను ఎన్నుకునేందుకు దేశ ప్రజలుగా చాలా బాధపడతా ఉన్నాం. అంటే ప్రభుత్వం చెప్తుంది కదా, అచ్చే దినాన్ని వచ్చింది, కానీ తప్పనిసరిగా భారతదేశానికి మంచి జరుగుతుందని మేము మోడీ చెప్పేటువంటి పరిస్థితి ఉందిగా. అచ్చే దిన్ ఏమో కానీ సచ్చే దిన్ వచ్చింది. అచ్చే దిన్ అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకి నిత్యావసర వస్తువులు అయితేనేమి, లేదంటే ఆహార పదార్థాలు అయినేమి అందుబాటులో ఉండాలి. ఆహార పదార్థాలు కొనుగోలడానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా రోజులు తీసుకురావాలి. అచ్చేదిన్ అంటున్నాడు. ఆయన వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడ ఎన్ని కంపెనీలు స్థాపించి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు? లేదంటే అతను అధికారంలోకి వచ్చినప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్ ఎంత, ఈరోజు డీజిల్ పెట్రోల్ రేట్ ఎంత, ఏ విధంగా అచ్చేదిన్ వచ్చింది? అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చిందని చెప్పేసి దేశ ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం. మాట్లాడానికి మరి కొంతమంది వినియోగదారులు. సార్ చెప్పండి, ఈ రేట్లు పెంచడాన్ని ఎట్లా చూడాలంట? ఈ రేట్లు పెంచేదానికి ప్రధాన కారణము ప్రజలు భావిస్తూ ఉన్నది యుద్ధం పేరుతోని పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టించి దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరైతే బడా కార్పొరేట్ కంపెనీలు ఈ ప్రభుత్వాలకి ఖర్చు పెట్టాయో ఆ ఖర్చు భారాన్ని తగ్గించుకునేదానికి కృత్రిమ కొరత సృష్టించి ఈ పెట్రోల్ ధరలు పెంచడం జరిగిందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాము. అంటే ప్రధానంగా సామాన్యుల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? సామాన్య ప్రజల మీద గతంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు అయితేమి, ఆయిల్ ధరలు అయితే పెంచమని చెప్పారు. అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు. అచ్చే దిన్ అంటే మీ దృష్టిలో మంచి రోజులు. అయితే నిత్యావసర ధరలు, ఈ క్రూడ్ ఆయిల్, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడము మంచి రోజులు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అచ్చే దిన్ కాదు, తుమే నీచే అనేక దిన్ జరూర్ హై బోల్కే సో బ్లోగే బోల్తా హై. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువుల ధరలు ఈ ధరలు తగ్గించేంత వరకు కూడా బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే రేట్లు పెరిగాయి. మనం చూస్తున్నాం గతంలో
మనం ఇక్కడ చూస్తున్నటువంటి రేటు రూ. 113 ప్రస్తుతం పెరిగినటువంటి ధర ఇది. రూ. 3.29 పెరిగినటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి ధర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అయితే రూ. 110 గతంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పెట్రోల్ ధరలు మండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం నిత్యావసర సరుకుల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వినియోగదారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మరికొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడాన్ని ఎట్లా చూడాలంటారు? తెలుగు नहीं आती है। पेट्रोल डीजल के रेट बढ़े हुए ना, क्या समझ रहे हैं आप? पेट्रोल तो एकाएक ही ज्यादा बढ़ गया है, कहीं को बोले तो क्या खातिर बढ़ेंगे अपने को तो नहीं मालूम है। बढ़ने से बहुत मुसीबत में आ गए हैं। नहीं बढ़ने का बात ही है, कहीं को तो हमें क्या क्या करो खाने वाले में नहीं बढ़ना, ये क्या है वो 21 बार फिर 10 रुपये चढ़ेगा इससे। अबे कुछ भी कम होता नहीं होता पेट्रोल। आप भी पूछते हैं कि है ना गवर्नमेंट सरकार को? गवर्नमेंट सरकार क्या कर रही है, कौन क्या भी एक्शन ही लेता नहीं है, खाली चढ़ते गए चढ़ाते जा रहे हैं। अभी हमारे क्या वाला किसी आई बोलेगा नहीं अभी। మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఉదయం నుంచి ధరలు పెరిగాయి కదా, ఎంత పెరిగింది, ఎలా చేస్తా ఉన్నారు, ఎట్లుంది ఇక్కడ డిమాండ్? రూ. 3 పెరిగింది సార్. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నారు. అది ఏం ఇంత పెరిగింది, ఏం కదా, ఏం గవర్నమెంట్ చేసింది చెప్తున్నాను. అంటే ఇంతకుముందు కస్టమర్ ఎన్ని లీటర్లు పట్టించుకునేవాడు, ఇప్పుడు ఎట్లా పెరిగిన తర్వాత ఏమన్నా పెరిగిందా లేకపోతే తగ్గా? ఇప్పుడు తగ్గించారు సార్. ఇప్పుడు బాగా చేసుకుంటుంది, ఫుల్ ట్యాంక్ చేసుకుంటుంది. ఇప్పుడు తగ్గించారు, 2 లీటర్లు వేసుకున్న మంచి లీటర్గా వేసుకుంటున్నాడు. అంటే మోడీ కూడా చెప్పాడు కదా, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి అని చెప్పాడు, వాడద్దండి అని చెప్పాడు. దీన్ని ఎట్లా ఏమనుకుంటారు? తగ్గించారు ఆ. అడుగుతున్నారు పబ్లిక్, ఆ. ఎంత 3 లీటర్ల 2 లీటర్ల అని అడుగుతున్నారు. మీ ఇష్టం వచ్చిన వేసుకోవాలని చెప్తాను. అయినా 1 లీటర్ చాలని అంటున్నాను. అంటే మోడీ మాట్లాడక ముందు డైలీ ఎన్ని లీటర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు? మోడీ చెప్పకముందు ఒక 5-6 వేలు పోతుంది, ఇప్పుడు 2,000 3,000 పోతుంది సార్ అంతే. మోడీ హైదరాబాద్ లో మాట్లాడిన తర్వాత కూడా వినియోగం, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గింది. గతంలో 5-6 వేల లీటర్లు రోజు అమ్మేటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు 2-3 వేలు మాత్రమే అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి మరికొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, రూ. 3 పెరిచేటువంటి పరిస్థితి ఉంది, దీన్ని ఎలా చూడాలి? రన్ చేయాలంటే ఎంత తీసుకోవాల్సింది, కంపల్సరీ తీసుకోవాల్సి కాబట్టి తప్పదు, ఇంకా తిరగాలి కదా. ఇవ్వండి, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మామూలు అయితే ఎంప్లాయీస్ అయితే పే చేయగలుగుతున్నారు, కానీ మామూలు జనాలు అయితే కొంచెం కష్టం. తగ్గించాలి, పెట్రోల్ ధర తగ్గించాలి, గోల్డ్ రేట్ తగ్గించాలి. మరోవైపు మోడీ కూడా చెప్పారు కదా, ఇంధనం తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలంటున్నారు, ఎట్లా చూడాలంటారు? ఇంకా బైక్స్ అన్ని వదిలేసి బైసికల్ తీసుకోవాలి, అంత విషయం. ఏమంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ యుగంలో మనం బైక్స్ తప్ప పనులు జరగవు. సైకిల్ అంటే చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ చూడండి, బయోమెట్రిక్ పెట్టినారు, కంపల్సరీ 1 మినిట్ లేట్ అయిందంటే శాలరీ కట్ అది అంటున్నారు. కాబట్టి కంపల్సరీ బైక్ యూజ్ చేయాలి, పెట్రోల్ యూజ్ చేయాలి. ఏమంటే కేంద్రం వాళ్ళు దీని మీద ఎఫెక్ట్ చూపించి తగ్గించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే మరోవైపు మంత్రులు వీళ్ళంతా కూడా కాన్వాయ్లో ఉన్న వాహనాలు తగ్గించుకునే కార్యక్రమం చేపట్టారు కదా, అంటే ఎట్లా ఉంటుంది అంటారు, ఎట్లా చూడాలి? అంటే ఇంక వాళ్ళ నుంచి రావాలి మార్పు అనేది. అక్కడ నుంచి వచ్చిందంటే జనరల్ పాపులేషన్ కూడా ఫాలో అవ్వడానికి అవకాశం. కొత్తగా చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తర్వాత తప్పనిసరిగా ప్రభావం అయితే పడుతుంది. అయితే మోడీ చెప్పిన తర్వాత ఏదైతే ఉందో దాని తర్వాత వాడకం మాత్రం కొద్దిగా తగ్గినట్టయితే అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్న ఫ్యూయల్ పట్టేటువంటి బంకు సంబంధించినటువంటి పందాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా పెరిగినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు సామాన్య భారం పడబోతున్నాయి. నిత్యావసర సరుకులు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వామపక్ష పార్టీలు కూడా మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ నాటి, కర్నూలు.